everybody, this is Astrita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో మనము స్ట్రెస్ డయాబెటిస్ పేషెంట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. సో జనరల్గా స్ట్రెస్ ఉండడం వల్ల అంటే ఆ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు. సో ఎలాంటి స్ట్రెస్ అయినా సరే బాడీ స్ట్రెస్ కండిషన్లోకి వెళ్తోంది అంటే అప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ మన బాడీలో ఫ్యాట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఎందుకంటే మనం ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు మన బాడీ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి వెళ్తుంది. ఇలా ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లో ఉన్నప్పుడు మనకి ఎనర్జీ ఎక్కువ కావాలి కాబట్టి గ్లూకోజ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ఈ గ్లూకోజ్ అన్నది అప్పుడు ఆ సమయానికి కావాల్సినట్టుగా అది ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు వచ్చే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెడెంటరీగా ఉంటున్నాయి. అంటే మనం వర్క్ స్ట్రెస్ కానీ ఫిజికల్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫైట్. సో మన ఫిజికల్ ఎనర్జీస్ని ఎక్కడా వాడాల్సిన అవసరం రావట్లేదు ఇప్పుడు వస్తున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్. యాజ్ మనం ఈ ఫిజికల్ ఎనర్జీని ఎక్కడా వాడకపోవడం వల్ల ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అన్నది మన శరీరంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్గా కన్వర్షన్ జరుగుతుంది ఇఫ్ వీఆర్ నాట్ యూజింగ్ దట్. అలాగే కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ రిలీజ్ అయింది, మజిల్స్కి రీచ్ అవ్వడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మజిల్స్కి రీచ్ అవ్వదు. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ జరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం అంటే పరిమితికి మించి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనకి అంత సరిపడా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగకపోవచ్చు. సో ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల కానీ మనకి బ్లడ్ షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామందిలో మనం సడన్గా షుగర్ స్పైక్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ స్ట్రెస్గా ఉన్నప్పుడు తిన్నా తినకపోయినా సరే షుగర్ పెరుగుతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మనం ఎన్కౌంటర్ చేయాలంటే ధ్యానం లాంటిది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదే మనం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనం పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఇనిషియేట్ చేస్తే మనకి సుష్మణ క్రియ లాంటివి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ స్ట్రెస్ రిడక్షన్లో. సో డెఫినెట్గా స్ట్రెస్కి డయాబెటీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోవడం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం. I hope this video helps you. Thank you.